సమ్మిట్ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తామన్నారు. సమ్మిట్ లో 27 సెకండ్లు ఉంటాయని చెప్పిన బట్టి ఇక వివిధ దేశాల ప్రతినిధులు భారీ సంఖ్యలో వస్తారని కూడా వెల్లడించారు. ముఖ్య అతిథులకు సమస్య వస్తే ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక ఇలాంటి సమ్మిట్ గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు బట్టి విక్రమార్క. ప్రత్యేకమైనటువంటి సమ్మిట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి సమ్మిట్, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమ్మిట్. ఇది ఎకనామిక్ సమ్మిట్. ఈ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద ఎత్తున ఉపకరిస్తుంది. కాబట్టి ఈ ఉపకరించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుని మనందరం, మీరు మేము మనం అందరం ఎవరి స్థాయిలో వారు ఈ ఎకనామిక్ సమ్మిట్ విజయవంతం కావటానికి, ఆ సమ్మిట్లో విరివిగా అందరూ పాల్గొని ఈ విజన్ 2047 సంబంధించిన మన పత్రాలు రిలీజ్ చేసే సందర్భంగా ఆ విజన్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆకర్షించడానికి కావలసిన అన్ని కార్యక్రమాలని మీ ద్వారా చేరవేయవలసిందిగా నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎయిర్లైన్స్ సంబంధించి కొంత సమస్య ఉత్పన్నం అయినప్పటికీ అనేక దేశాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతోందని చెప్తా ఉన్నారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అడ్రస్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం.